దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ విధంగా దేవుడు మరొకసారి మీ అందరినీ కలవడానికి, మాట్లాడడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చినటువంటి ఈ శుభ తరుణమును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినాల్లో యవనస్తులలో ఎక్కువగా కనపడుతూ ఉన్నటువంటి బలహీనత డిప్రెషన్ అనే బలహీనత సాతాను వాడుకునే బలమైన ఆయుధంగా ఈ రోజుల్లో విశ్వాసుల్లో పనిచేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే విశ్వాసులుగా ఉన్నటువంటి యవనులు ప్రత్యేకంగా అనేకమైన ఆశలతో, డ్రీమ్స్తో మరి తమ యవన జీవితాన్ని, తమ అకాడమిక్ లైఫ్ని ప్రారంభించాలని ప్రయాసపడుతూ ఉన్న దినాల్లో వారు అనుకున్నవేవి జరగనప్పుడు, వారు ఆశించినది దొరకనప్పుడు, వారి వెంటనే జవాబు దొరకనప్పుడు, కనిపెట్టి అలసిపోయినప్పుడు, తీరా కనిపెట్టిన తర్వాత అనుకున్నది మరొక రీతిగా జరిగి ఆశలన్నీ కూడా అడియాశలైపోయినప్పుడు ఈ డిప్రెషన్ అనేది కలగడం మనం గమనిస్తాం. ఈ బలహీనత కనబడినప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే దీన్ని తన ఆయుధంగా వాడుకుని విశ్వాసులను విశ్వాసం నుండి తప్పించాలని, దూరపరచాలని ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం గమనిస్తాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఇలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయిన వారు చాలామందే ఉన్నారు. ఒకరిని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన పేరు సీమోను పేతురు. పేతురికి డిప్రెషన్ ఎప్పుడు వచ్చింది అని మీరు అనుకుంటారేమో. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి భాగంలో మీరు చూస్తే ఆయన ఎంత డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడో మనం గమనిస్తాం. ఎంత డిప్రెషన్ అంటే ఇంకా తిరిగి వాళ్ళ చేపలు పట్టుకోవడానికి తను ఏ వృత్తిని వదిలిపెట్టాడో, ఎవరిని వెంబడించాడో అవన్నీ కూడా వదిలేసుకుని తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడేంతగా డిప్రెస్ అయిపోయినట్లు మనం చూస్తాం. ఒకసారి పేతురు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పేతురు ఎటువంటి వ్యక్తి అన్నట్లయితే 3.5 సంవత్సరాలు యేసుతో కలిసి జీవించినవాడు, యేసుతో భుజించినవాడు, యేసుతో నిద్రపోయినవాడు, యేసుతో కలిసి యేసు చేసిన పనులన్నిటిలో పాల్గొన్నవాడు, అద్భుతాలను, ఆశ్చర్యమైన సంగతులను చూసినవాడు, ఒక చక్కని బాంధవ్యం, రిలేషన్షిప్ యేసుతో కలిగినవాడు, స్నేహ సంబంధం కలిగినవాడు, ఫ్రెండ్షిప్ కలిగినవాడు, కంపానియన్షిప్ కలిగినవాడు, యేసు ప్రభు ఏర్పరచుకున్న కోర్ గ్రూపులో, ఆ 3 గ్రూపులో ఈయన కూడా ఉన్నటువంటి వాడు. మరి ఇటువంటి గొప్ప పేతురు, ఇటువంటి గొప్ప అనుబంధము, అనుభూతి కలిగినటువంటి పేతురు, ఆయనతో నడిచినవాడు, ఆయనతో మాట్లాడినవాడు, ఆయన సిలువను చూచినవాడు, ఆయన చనిపోవడం చూచినవాడు, ఆయన పునరుద్ధానం అవడం చూచినవాడు, పునరుద్ధానుడు అయిన తర్వాత 2 మార్లు ఆయన దర్శించినప్పుడు ఆయనను కలిసినటువంటి వాడు. ఈ పేతురు ఏమైపోయాడంటే ఒక్కసారిగా యేసు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 2 సార్లు కనిపించిన తర్వాత ఇక ఆయన కనబడకపోయేటప్పటికీ ఈయనకి ఒకలాంటి నిరాశ, ఒకలాంటి ఒంటరితనం ఏర్పడిపోయింది. ఏమనుకున్నాడు? యేసు నాతో ఫిజికల్గా లేకపోతే నేను బ్రతకలేను, నా వల్ల కాదు, యేసు లేకుండా నా వల్ల కాదు, నేను జీవించలేను అనేటటువంటి అనుభవంలోనికి వచ్చేసాడు. ఇక నేను తిరిగి పాత వృత్తికి వెళ్ళిపోతాను, ఈ క్రొత్త జీవితం, ఈ 3.5 సంవత్సరాల జీవితం ఒక కలలాగా నాకు మిగిలిపోయింది అనుకున్నాడు. యేసు ప్రభు తనతో మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్న మాట మర్చిపోయాడు. ఇంకా ఈయన
యేసుప్రభు ఏమన్నాడంటే, నువ్వు భూలోకంలో ఏది బంధిస్తావో పరలోకంలో అది బంధించబడుతుంది, భూలోకంలో ఏది తెరుస్తావో పరలోకంలో అది తెరవబడుతుంది అనేది మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి తిరిగి ఏమైపోయాడంటే ఆయన డిప్రెషన్లోనికి వెళ్ళాడు. ఆ డిప్రెషన్ ఎంత తీవ్రంగా ఉండిందంటే అది ఆయన కన్నులకు గ్రుడ్డితనాన్ని కలిగచేసిందంట. ఎదురుగా దరిని యేసు నిలిచి ఉన్నా కానీ గుర్తుపట్టలేనంత బ్లైండ్నెస్లోనికి అతన్ని నడిపించేసిందంట. అతని మైండ్ అంతా ఈ డిప్రెషన్ బ్లాక్ చేసేసిందంట. యేసును గుర్తించలేనట్లుగా, యేసును అసలు యేసు ఉన్నాడు అనేది మర్చిపోయేలాగా అతన్ని కమ్మేసిందంట ఈ డిప్రెషన్. ఈ డిప్రెషన్ ఇంత ప్రభావం కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది కాబట్టే సాతానుడు దాన్ని బలంగా వాడుకుంటున్నాడు. కాబట్టి విశ్వాసులైన వారందరూ పేతురుని కేవలం ఒక మాదిరిగానే కాకుండా ఒక హెచ్చరికగా కూడా గుర్తుపెట్టుకోవాలి. పేతురు ఇలాగా ఇక డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి నా పాత జీవితానికి వెళ్ళిపోతాను అనగానే అతనితో పాటు ఇంకా 7 బయలుదేరి ఆయనతో పాటు వెళ్ళిపోయినట్లుగా మన 21వ అధ్యాయము 2-3 వచనాల్లో చూచినట్లయితే, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చేదమనిరి అని వ్రాయబడి ఉంది. అంటే వీరందరినీ కూడా ఈ పేతురు యొక్క డిప్రెషన్ ప్రభావితం చేసింది. అందుకనే సాతానుడు దీన్ని వాడుకుంటాడు. ఒక విశ్వాసిని ఈ విషయంలో అతను ప్రభావితం చేస్తే ఆ విశ్వాసి ద్వారా అతని సర్కిల్లో ఉన్న విశ్వాసులందరినీ కూడా పడేయచ్చు అనేది. మరి సాతాను శక్తిమంతుడైతే సాతాను కంటే శక్తిమంతుడు మన యేసయ్య. హల్లెలూయా. ఈ యేసయ్యను మనం కలిగి ఉండగా డిప్రెషన్ మనల్ని ఏమీ చేయలేదు. యేసయ్య శక్తి ముందు డిప్రెషన్ యొక్క శక్తి పనికిరాని శక్తి అని మనం గమనించాలి. మరి ఈ రోజుల్లో యవనస్తుల్ని ఎక్కువగా డిప్రెస్ చేసేటటువంటిది ఏంటంటే అనేకమైనటువంటి ఆశయాలతో, అనేకమైనటువంటి డ్రీమ్స్తో తమ భవిష్యత్తు మీద కలలు కంటున్నటువంటి వారికి ఏమవుతుందంటే వారు అనుకున్నవి జరగకపోవడం, వారు ఎక్స్పెక్ట్ చేసిన వాటికి వ్యతిరేకమైనవి వారి జీవితంలో సంభవించడం, మరి ఎన్నో వాగ్దానాలు పట్టుకొని గట్టిగా ఉన్నప్పుడు అవి ఎప్పటికీ నెరవేరకపోవడం. అంతేకాకుండా మరి ముందే విశ్వాసంతో నాకు ఉద్యోగం వచ్చేసింది, నేను దీన్ని పొందేశాను అనే విశ్వాసంతో డిక్లేర్ చేసేసిన తర్వాత అది ఆలస్యం అవడం, ఇలాంటివి జరిగినప్పుడు కుటుంబంలో వ్యతిరేకత, స్నేహితుల మధ్య ఒత్తిడి, పరిస్థితుల్లో ఒత్తిడి, ఆర్థికపరమైన ఒత్తిడి, ఇవన్నీ వారిని కృంగదీసినప్పుడు ఇలాంటి పరిస్థితి వారికి ఏర్పడుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితిలోనికి మనం జారిపోయినప్పుడు ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే, నువ్వు అనుకున్నట్లుగా మరి ఇంకా అది అయిపోలేదు, నువ్వు గివప్ చేయవలసిన అవసరం లేదు. అక్కడ 9వ వచనంలో ఏమనుందంటే, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. అంతేకాదు మరి ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్లయితే సముద్ర తీరమున యేసు నిలిచి శిష్యులకు కనపడ్డాడంట. కనబడిన తర్వాత ఆయన వారిని ఎంతో ప్రేమగా పిల్లలారా అని పిలవడం మనకు కనపడుతూ ఉందంట. వారు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా, వారు రమ్మన్నా రాకపోయినా అక్కడ యేసు ప్రభు వారి కోసం నిలువబడి ఉన్నాడు. గమనించండి, యేసయ్య నిన్ను విడిచిపెట్టని దేవుడు. ఆయన వాగ్దానం ఏంటంటే, నిన్ను ఎన్నడూ విడువను
ఎడబాయను, సదాకాలము నేను నీకు తోడయ్యుందును అనే వాగ్దానం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. నీవు ఆయనను విడిచిపెడతావేమో కానీ ఆయన మాత్రం నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టని దేవుడు. వీరు ఇవన్నీ చూసుకుని పరిస్థితులకు లోబడిపోయి, ఒత్తిడులకు లోబడిపోయి, ఒంటరితనాన్ని తట్టుకోలేక, అపజయాన్ని ఎదుర్కోలేక, అవిశ్వాసంలోనికి జారిపోయి యేసుని విడిచిపెట్టినా కానీ ఆయన ఎదురుగుండా వచ్చి చేతులు చాచి పిల్లలారా అని పిలిచేటటువంటి రక్షకుడు. ఇటువంటి దేవునిని కలిగి ఉండుట మన ధన్యత. ఎప్పుడైతే ఆయన పిలిచాడో, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగాడో, వెంటనే పేతురుకి కనిపించింది ఏంటంటే దూరంలో ఉన్నటువంటి నిప్పుల మీద చేపలు, రొట్టె కనబడ్డాయి. ఈ నిప్పులు చూడగానే మరి పేతురుకి గుర్తుకు వచ్చింది ఏంటి అంటే, అంతకు ముందు యేసును అతను అప్పగించిన పరిస్థితి. 18వ అధ్యాయం 18వ వచనంలో ఆ మంట చుట్టూ వారందరూ చేరి, ఇతను కూడా యేసుతో ఉన్నవాడంటే నేను ఎరుగను అని బొంకినటువంటి అనుభవం వెంటనే అతని మైండ్లోనికి వచ్చింది. అయ్యో, ఈ యేసును నేను బొంకాను కదా అని. మరి ఇంకా ఏం గుర్తొచ్చింది అంటే, మరి అక్కడ ఆ నిప్పుల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ నిప్పుల మీద చేపలు, రొట్టె కనపడ్డాయట. మరి విస్తారంగా చేపలు పడి వలలు పిగిలిపోయినప్పుడు, లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనంలో పిగిలిపోయినప్పుడు తమకు సహాయం చేయమని ఇతర శిష్యులను పిలిచి ఆ చేపలు పట్టజాలనన్ని చేపలు పట్టుకుని వచ్చి యేసుతో కలిసి భోంచేసిన ఆ శుభగడియలు గుర్తొచ్చినాయి అంట. అది గుర్తు రాగానే అతని హృదయంలో ఈ నిప్పులు ఆయన హృదయంలో రాజుకోవడం మొదలైనవి అంట. ఎదురుగుండా రాజుకోవడం కాదు, అతని హృదయంలో రాజుకొని పశ్చాత్తాపం కలగడం ప్రారంభమైందంట. వెంటనే ఏమనుకున్నాడు, యేసు దగ్గరకు రావాలి, యేసుతో తిరిగి కలిసి పనిచేయాలి అనే ఆశ అతనికి వచ్చిందంట. యేసు ఏమన్నాడు, దోణి కుడి ప్రక్కన వలవేయుడి 6వ వచనంలో మీకు చేపలు దొరుకును అని చెప్పగానే లూకాసు వార్త 5వ అధ్యాయంలో చెప్పిన కుడి ప్రక్క అనేది ఆయనకు గుర్తుకు వచ్చిందంట. అక్కడ పట్టినట్లుగా ఇక్కడ పట్టాడంట. ఇక్కడ ఎలా పట్టాడంటే పెద్ద పెద్ద చేపలు, చిన్న చేపలు కాదు, వల నిండిపోయి బరువైపోయినా కానీ వల పిగలలేదట. అక్కడ వలలు పిగిలిపోయినాయి, ఇక్కడ వల పిగలలేదట. ఎందుకని పిగలలేదు? ఎందుకని అంటే ఈ ఆత్మలు, ఈ చేపలు ఆత్మలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆత్మలు నువ్వు ఎన్ని పట్టినా నీ వల పిగలదు. ఎందుకంటే ఆ వల దేవుని రాజ్యానికి సూచనగా ఉంది. ఆ రాజ్యంలో ఎన్ని చేపలు పడినా ఇంకా స్థలం ఉంటుందట. ఆ వలలో ఇంకా నువ్వు పట్టడానికి తరుణం ఉంటుందట. ఆ తరుణం యేసు ప్రభు పేతురుకు గుర్తు చేసినప్పుడు పేతురికి యేసు అన్న మాటలు గుర్తుకొచ్చినాయి. అతని పిలుపు గుర్తుకొచ్చింది. ఏ పిలుపుతో అతన్ని పిలిచాడో లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురు నీ వలలు విడిచిరా, నేను నిన్ను మనుష్యులను పట్టుజాలరునిగా చేస్తాను అనే పిలుపు అతనికి గుర్తుకొచ్చిందంట. వెంటనే పరిగెత్తుకుని యేసయ్య దగ్గరకు వచ్చాడు. మరైతే యేసయ్య ఏమన్నాడు, మీ దగ్గర తినడానికి ఆహారం ఏదైనా ఉంటే తీసుకుని రండి. మరి వాళ్ళ చేపలు తీసుకుని రావాలి కదా. కానీ అప్పుడే అక్కడ నిప్పుల మీద చేపలు కనపడుతున్నాయంట. వెంటనే పేతురికి మరల చేపలు తినడానికి సప్లై చేసి మరల చేపలు పట్టరామన్నాడు అంటే ఆత్మలను పట్టరామన్నాడు అనే ఆ అర్థం అతన్ని పట్టుకుందంట. వెంటనే అతడు ఏం చేశాడంటే, మరి 12వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి రండి భోజనం చేయుడి అని యేసయ్య చెప్తూ ఉన్నప్పుడు అతడు ఆయన ప్రభువు అని గుర్తించాడంట. ఆయన
ప్రభువు అని గుర్తించాడంట. పేతురు యొక్క ఆత్మీయ నేత్రాలు బలముగా తెరవబడ్డాయట. ఆత్మీయ ఆకలి బలముగా మొదలయ్యిందంట. పేతురు హృదయంలో ఈ నిప్పులు రాజేసిన మంట పశ్చాత్తాప జ్వాల ద్వారా ఆత్మల కొరకైన ఆసక్తిని రేపిందంట. రేపగానే మరి అతన్ని తిరిగి ప్రభువుని వెంబడించటానికి నిర్ణయం చేసుకున్నట్లుగా గమనిస్తాము. అప్పుడు ప్రభువు ఆ క్రింద వచనాలలో నా గొర్రెలను మేపుమని, నా గొర్రెలను కాయుమని అతనికి పని అప్పగించటం మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయనలో ఉన్న మంట, ఆయనలో ఉన్న ప్రేమను ప్రతిబింబించిందంట. ఈరోజు డిప్రెషన్లోనికి వెళ్ళిపోయిన నా ప్రియ విశ్వాసి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ డిప్రెషన్ సాతాను వాడే ఆయుధమే కానీ మరేదీ కాదు. యేసయ్య తన 2 చేతులు చాచి నీ వైపు చూస్తూ, నా దగ్గరకు రా, నీ పిలుపుని జ్ఞాపకం చేసుకో, నేనిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను ఎప్పటికీ విడువను, సదాకాలము నీకు తోడై ఉంటాను, నా ఉద్దేశము నీవు నెరవేర్చే పర్యంతము నీతో నేనుంటాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఆ చేతుల్లోనికి వద్దామా? ఆ పిలుపుని జ్ఞాపకం చేసుకుందామా? ఆ పిలుపు నిన్ను నన్ను ఎంత ప్రేమతో పిలుస్తుందో అర్థం చేసుకుందామా? నీవు నేను దూరమైపోయినా కానీ ఆయన దగ్గరకు వచ్చేస్తున్నాడు. దగ్గరకు వచ్చి నిన్ను కౌగలించుకోవటానికి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి, నేను నిన్ను పిలుచుకున్నాను, నీ పట్ల నా ఉద్దేశం నేను నెరవేరుస్తాను అని చెప్పడానికి ఆయన వస్తూ ఉంటే నీ ఆత్మలో, నీ హృదయంలో, నీ జీవితంలో ఒక గొప్ప మంట మొదలైందా? ఆ అగ్ని దేవుడు ఈ దినాన నీలో రాజబెట్టును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా పరలోకపు ప్రియ తండ్రి, నీ ప్రేమ కొరకు వందనాలు. ఎంత ప్రేమ నాయన! మేము నిన్ను వదిలిపెట్టేసిన ప్రభువా, నీ మాటలు మరిచిపోయినా, నీ రూపానికి దూరంగా వెళ్ళిపోయినా కానీ, నీ వాగ్దానాలన్నిటిని వెనక్కి పెట్టేసినా కానీ నాయన, ఇంకా మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడు, పిలుచున్న దేవుడు, చేతులు చాచిన దేవుడు, హత్తుకునే దేవుడు నాయన. మాకు భోజనం పెట్టి మా పిలుపును గుర్తు చేసి నాయన, మా పిలుపు ద్వారా నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధపడిన దేవా, ఈరోజు మా జీవితాలను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. మమ్మల్ని అంగీకరించండి, మమ్మల్ని మలచండి, నీ ఉద్దేశం నెరవేర్చుకోండి, మీ కార్యము జరిగించండి, మీ నామమును పైకెత్తుకొనండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.